మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. ఇవాళ పాదయాత్ర చేశారు. ఏమయ్యా లోకేష్, ఇన్ని పాదయాత్రలు చేశావు కదా, ఏ ఊర్లో అయినా, ఏ నియోజకవర్గంలో అయినా, 97 ఏ నియోజకవర్గంలో అయినా మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చేశాడని చెప్పావా? చెప్పగలవా? నేను మనవి చేస్తున్నా, ఏ నియోజకవర్గం నువ్వు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా అక్కడ కనిపించేవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠ చేసినటువంటి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి సెక్రటేరియట్లు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వెల్నెస్ సెంటర్లు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఆర్బీకేలు, జగన్మోహన్ రెడ్డి గారు పంచినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న ప్రజలని మనం చేస్తున్నా. రేపు 3000 రూపాయలు ఇవ్వబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చేస్తున్నాం. ఇలా ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కనిపించాయి. కానీ మీ నాన్న చేసిన 14 సంవత్సరాల్లో మీ నాన్న చేసిన పరిపాలన యొక్క సూచనలు ఎక్కడైనా కనిపించాయా? గుర్తుపట్టావా? చెప్పగలిగావా అని నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడారు. నిన్న జనానంతా పోగేసుకొచ్చి, చాలా కష్టపడి పోగేసుకొచ్చారు. ఎంతమంది జనం వచ్చారో మీ అందరికీ తెలుసు. ఒక అట్టర్ ఫ్లాప్ అయినటువంటి కార్యక్రమం. అంతేకాదు, నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు పెట్టాడు. నిన్న పెడతానన్నాడు. ఏది అమ్మ ఒడికి బదులు ఏదో ఒక కార్యక్రమం 15,000 రూపాయలు ఇస్తాను,